పూజా హెగ్డే గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ. ఎందుకంటే ఈ హీరోయిన్ బాలీవుడ్ని గుడ్డిగా నమ్ముకొని టాలీవుడ్ని పూర్తిగా దూరం పెట్టేసి టాలీవుడ్లో అవకాశాలు లేకుండా చేసుకుంది. అయితే ప్రస్తుతం హిందీలో 2-3 సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్కి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో మాత్రం బాగానే అవకాశాలున్నాయి. సూర్యతో రెట్రో మూవీతో పాటు కోలీవుడ్ హీరో విజయ్తో జననాయకన్ సినిమాలో చేస్తోంది. అలాగే రాఘవ లారెన్స్ కాంచనా 4లో కూడా పూజా హెగ్డే నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రజనీకాంత్ కూలీ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు టాక్. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హీరోతో కలిసి స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్స్ ఈ ఫోటోల కింద నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా పూజా హెగ్డే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్తో కలిసి రిషికేశ్లో సందడి చేసింది. అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ పూజా హెగ్డే కాంబోలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ని ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో కొంత భాగం షూట్ చేశారు. అందులో భాగంగా షూటింగ్ ముగించుకొని అక్కడే ఉన్న నదిలో వరుణ్ ధావన్ పూజా హెగ్డే ఇద్దరూ స్విమ్మింగ్ చేశారు. అయితే పూజా హెగ్డే స్విమ్ సూట్లో కనిపించగా వరుణ్ ధావన్ పూజ చేయి పట్టుకొని నదిలోకి పరిగెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియోని షేర్ చేసి రిషికేశ్లో తర్వాత షెడ్యూల్ కోసం కలుసుకుందామంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం వీళ్ళు పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్లు పూజా హెగ్డే వరుణ్ ధావన్తో డేటింగ్ చేస్తుందా ఏంటి, లేకపోతే స్విమ్మింగ్ సూట్లో మరో హీరోతో సందడి చేయటం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ వీళ్ళు ఒకే సినిమాలో చేస్తున్నారు కాబట్టి అలా సరదాగా అక్కడి లొకేషన్ని ఎంజాయ్ చేశారు అని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా షూటింగ్ చేసే సమయంలో హీరో హీరోయిన్ మధ్య ఏ చిన్న ఫోటో బయటపడ్డా కూడా వారి మధ్య ఏదో ఉంది అనే కథలు అల్లేస్తూ ఉంటారు.